వేలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశ్రా ఏబిఎం ఛానల్. సో ఈరోజు ట్యూస్డే కాబట్టి మేము టీంతో కలిసి ఆర్య వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఇది వచ్చేసి కంప్లీట్గా హిల్ ఏరియాలో ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మ్యాప్ ఉంది, కంప్లీట్గా మనకి డీటెయిల్స్ అనేవి మ్యాప్లో చూసేసి వెళ్ళొచ్చు. సో ఇక్కడ కంప్లీట్గా వీకెండ్ రావాలనుకుంటే ఫ్రెండ్స్తో కలిసి చిల్ మూడ్లో ఉన్నప్పుడు రావచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. కంప్లీట్ గ్రీనరీ, ఇక్కడ టూరిజం కూడా చాలా డెవలప్మెంట్లో ఉంది, ప్రతి ఒక్కటి సెక్యూర్గా ఉంటుంది. సో వెళ్దాం రండి, చూద్దాం ఎలా ఉంటుంది అనేది. చలో రండి. ఒక బ్యాగ్ ఇస్తావా? సార్ మీరన్నా చాక్లెట్స్ తిన్నారు, తను ఏం తినింది సార్? ప్లీజ్ అరటిపండు పొద్దున్న అరటిపండు తినకూడదు. అరటిపండు తింటే ఏమవుతుంది చెప్పు, బాడీలో ఫైబర్ పెరుగుతుంది. కానీ పొద్దున్నే ఒట్టి కడుపుతో తినకూడదు, కొంచెం తినేస్తే స్టార్టింగ్లోనే పెట్టించా ఉందండి. హలో, ఏదో ఒకటి చెప్పు. ఇట్లా అది నెక్స్ట్ లెవెల్. అది ఈ రూరల్లో ఇట్లా ఉన్నాయి కదా. గమనిస్తాను, హోటల్ ఆడేస్తాను ఆపేస్తాను. ఈ ఫోన్ ఒకసారి కెమెరా ఆన్ చేయాలి. కెమెరా ఆఫ్నే లేదు సార్. ఆ సెల్ఫీ ఆన్ చేసావనుకో, నేను ఇట్లా ఇది చూస్తాను, తర్వాత ఇట్లా తేజకి ఇస్తాను, తేజ చూస్తాను, తేజ నుంచి అట్లే. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. చెప్పావా లేదా? అందరూ చెప్పాలా సార్? ఒకరు చెప్తే సంగతి సరిపోయింది సార్. సర్లే, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్. Go with the flow, friends. Subscribe but go with the flow. Go with the flow, friends. Please subscribe and support, friends.
చెప్తా చెప్పండి. మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. సండే ఇక్కడ ఫుల్ స్టాల్స్ ఉంటాయి, మీరు సండే వచ్చినప్పుడు మీకు కనబడతాయి. ఇప్పుడైతే ఏం లేవు, ఫ్లోటింగ్ తక్కువ ఉంది కాబట్టి. సో మా ఫ్రెండ్స్ వచ్చేసి బ్యాగ్లో ఒక్కొక్కరు ఫుల్ స్నాక్స్ అన్నీ తెచ్చేశారు. అందరం ఇంకా స్టార్ట్ చేసాం ట్రెక్కింగ్ ఇక్కడ నుంచి. మరి చూడాలి ఎలా ఉంటుంది అనేది. చందు తేజ అందరూ ఒకసారి గో విత్ ద ఫ్లో అన్నారా? వస్తున్నా, సారీ అనండి. ఓకే గైస్, గోయింగ్ విత్ ద ఫ్లో. చూడండి ఫ్రెండ్స్, అసలు చుట్టుపక్కల వాటర్ అయితే ఎక్కడ ఉండవు. వాటర్ అయితే కంపల్సరీ క్యారీ చేయండి. ఇది కొద్దిగా తమిళనాడు బార్డర్ కాబట్టి చాలా వేడి ఉంటుంది. సమ్మర్ ఉంటుంది కాబట్టి సమ్మర్లో అయితే అసలు మీకు ఫుల్ వాటర్ దుప్పి అవుతుంటాయి. సో కొద్దిగా వాటర్ ఎక్కువ క్యారీ చేసుకోండి, ఎందుకైనా మంచిది. మేము ఫస్ట్ టైం వస్తున్నాం, ఫుల్ వేడి అనిపిస్తుంది. మేమైతే వాటర్ ఫుల్గా తెచ్చేసుకున్నాం. సో మీరు కూడా అలా వాటర్ తెచ్చుకోండి. దట్టమైన అడవులు చూడు ఫ్రెండ్స్, కానీ రూట్ మటుకు చాలా క్లియర్గా ఉంది, బాగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇది హిల్ ఏరియా అయినప్పటికీ రూట్ చాలా క్లియర్గా పెట్టారు ఫ్రెండ్స్. డెవలప్మెంట్ అయితే బాగానే ఉంది ఇక్కడ. అరే వాటర్ ఫాల్స్. సో ఇప్పటికే 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్. రూట్ అయితే మంచిగా ఉంది, చాలా చల్లగా ఉంది. ఈ వాటర్ బాటిల్ క్యారీ చేయకపోతే మనం ఇక్కడ సర్వే కాలేం ఫ్రెండ్స్. సో అందరూ వాటర్ ఎక్కువ క్యారీ చేసుకోండి. సో చెమటలు చూడండి ఎలా గారిపోతున్నాయో. చెమట చూడండి, వర్షం ఉన్నట్టు మా సార్ కాంప్లిమెంట్ ఇచ్చేసాడు. ఓకే గైస్, సో ఇప్పుడు నుంచి మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే వాటర్ ఎక్కువ క్యారీ చేసుకోండి. నేచర్, ఫోటోగ్రఫీ ఇలా తీసుకోవాలనుకుంటే ఇలాంటి ఏరియాస్కి వచ్చి తీసుకోండి, చాలా సూపర్ ఉంది. సో క్యాంపింగ్ చేసుకోవాలన్నా మంచిగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ ఫుల్ ఒక 1 కిలోమీటర్ దాటామంటే ఇక్కడ ఫుల్ నీడ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు స్నాక్స్ తెచ్చే పాటు అయితే మీరు బ్యాగ్స్లలోనే క్యారీ చేయండి. ఇక్కడ కోతులు అనేవి ఉన్నాయి. సో మనం కూడా కోతులనే అనుకోండి, కానీ అవి మనకంటే డేంజర్ ఫ్రెండ్స్. కొద్దిగా జాగ్రత్తగా డీల్ చేయాలి. స్నేక్స్ అలాంటివన్నీ వస్తుంటాయి, కొద్దిగా చిత్తూచి అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. బట్ నీడైతే వచ్చేసింది ఫ్రెండ్స్, జాలిగా వెళ్ళొచ్చు. చూడు మా వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడో, కోతి లెక్క. స్నాక్స్ ఏమైనా తెచ్చుకుంటే మీరు బ్యాగ్స్లలోనే క్యారీ చేయండి. చేతులలో క్యారీ చేశారంటే కోత పట్టుకెళ్ళిపోతాయి. అక్కడ కోతి ఒకటి ఉంది, కనిపించిందా ఫ్రెండ్స్ కోతి? వాటర్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఆ సౌండ్ చూడండి, వాటర్ సౌండ్స్. వాటర్ చూడండి ఫ్రెండ్స్, ఆ సౌండ్స్ న్యాచురల్ సౌండ్స్. ఇక్కడ మంచిగా ఒక టెంట్ వేసుకొని మంచిగా ఏమన్నా హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అడవి మామిడికాయలుగా ఉన్నాయి ఫ్రెండ్స్. కోతుల కోసం ఎవరు న్యాచురల్గా పెంచారు. సో ఇక్కడ చూడండి రూట్ ఎంత మంచిగా ఉందో. వాటర్ కూడా ఫ్లోటింగ్ ఉంది. సౌండ్స్ న్యాచురల్ సౌండ్ ఫ్రెండ్స్. వీక్లీ వన్స్ ఇలా వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. మన బాడీ కూడా ఫిజికల్గా గట్టి పడుతుంది. చూడండి
కంటిన్యూ అయిపోయింటే కానీ అద్దరిపోయేస్తారు. అవునండి ఆకుల చేపలాగా అంత ప్యూర్ గా ఉంది కదా. ఫోటోస్ కూర్చో, అట్లే కూర్చో చాలు. ట్రైపోర్ట్ అట్లే స్లోగా దూరం పంపి ఫోటోస్. ట్రైపోర్ట్ అట్లే స్లోగా దూరం పంపి. ఏంది చేపలా? చేపలంట అవి ఆకు ఇద్దరు ఇక్కడ ఉన్నాయి, ఇద్దరు చేపలు. అవి ఉన్నాయి చూడు అక్కడ. ఓకే నాకు దించుకునేటప్పుడు చదివాను. ఇక్కడ కూర్చున్నాం రవి. ఓకే సార్. ఫుడ్ వచ్చి తినేసి మళ్ళీ ఇక్కడ నుంచి 500 మీటర్స్ చాలు. ఓకే ఓకే సార్. పైన దో కూర్చో, అట్లే కిందకి పెట్టు. ట్రైపోర్ట్ కిందకి పెట్టేసి కొంచెం అంతే. అట్లే పడుకో పడుకో, అట్లే ఉండు అట్లే ఉండు. అదే యాంగిల్లో కొన్ని సెకండ్స్ పెట్టుకో చాలు, అద్దరిపోద్ది ఫ్రేమ్. వీడియో ఎంతకే రన్నింగ్ లో ఉంది కదా, నువ్వు ఊరికే చెప్తున్నావా? జీపోజండి సార్, మెమరీ కార్డ్ చాము ఓ ఫోటో తీ. నేను ఫోటో చూడండి ఫ్రెండ్స్ ఎలా కష్టపడుతున్నారు. ఫోటో ఆటోమేటిక్ రికార్డు. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ ఎలా కష్టపడుతున్నాడో. ఇది రియల్ ఫోటోగ్రాఫర్కి ఉండాల్సిన లక్షణం ఇదే ఫ్రెండ్స్. చెమట్లు గారుతున్నారా? ఏం కాదు చందు. చూడండి ఫ్రెండ్స్, మా వాడు ఎలా కష్టపడుతున్నాడో. ఇది కదా ఫ్రెండ్స్ కావాల్సింది ఒక ఫోటోగ్రాఫర్ కావాలంటే. వైల్డ్ లైఫ్ షూటింగ్. వైల్డ్ లైఫ్ షూటింగ్ అంటే ఇదే ఫ్రెండ్స్. ఓకే సార్. చాలేరా, ఇక కెమెరాలో చూస్తున్నా. దూరంగా వచ్చేసింది. రికార్డ్ చేయలేదురా. చీరా చూడండి ఫ్రెండ్స్, సీతాకోక చిలుకలు ఎలా ఉన్నాయి ఇక్కడ. చాలా న్యాచురల్ బ్యూటీ ఫ్రెండ్స్ ఇవన్నీ. మనం ఆర్టిఫిషియల్ గా అక్కడ అర్బన్ లైఫ్ లో బతికే కంటే ఇలా న్యాచురల్ గా రండి ఫ్రెండ్స్. వీక్లీ వన్స్ అన్నా రండి. స్టూడెంట్స్ అందరు కలిసి ఒక బ్యాచ్ మాదిరి ఫామ్ అయ్యి వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాము చూడండి, సీతాకోక పట్టుకో, కొద్ది సైడ్కి వెళ్ళు చాము. అక్కడ పట్టుకో 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 స్లోగా. చాలు, ఓకే వెళ్దామా? హ్యాపీనా? చూడరా. సౌండ్ జాగ్రత్త దా. ఉండరా, నేను వస్తే సౌండ్ నా దగ్గర ఉంది. స్టార్ట్ చేసావా? ఈ వాటర్ సౌండ్ చూసారా ఫ్రెండ్స్, ఎంత న్యాచురల్ గా అనిపిస్తుందో. నైస్ షూటింగ్ చందు. కూర్చో, వెళ్ళు వెళ్ళు స్లోగా, జాగ్రత్త చామ్. ఇక్కడ 365 days వాటర్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వచ్చి విజిట్ చేయొచ్చు. ఫ్రెండ్స్తో వచ్చారంటే ఇంకా మంచి హ్యాపీ ఫన్గా ఉంటుంది. ఓకేనా? చూడు ఫేస్ క్లారిటీ.
ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత న్యాచురల్ ఉందో వాటర్ ఫ్లోయింగ్ సౌండ్. ఈ సౌండ్ వింటుంటేనే మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో కలిసి ఇలా వీక్లీ వన్స్ వచ్చారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ అర్బన్ లైఫ్కి అలా బిజీ ఉండే బదులు వీక్లీ వన్స్ ఇలా వచ్చేసి హ్యాపీగా ఫీల్ కావాలి ఫ్రెండ్స్. స్నాక్స్ తెచ్చుకొని, ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ తినేసి న్యాచురల్గా హిల్లీ ఏరియాస్లో ఇలా ఎంజాయ్ చేస్తూ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి వాటర్ 365 days ఇక్కడ వాటర్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎంత చల్లగా ప్యూర్ ఉన్నాయి చూసారా, సూపర్ అనిపిస్తుంది నాకైతే. సో మీరు కూడా ఒకసారి వచ్చేసి జస్ట్ గ్లో విత్ ద ఫ్లో ఫ్రెండ్స్, ఆల్వేస్ గ్లో విత్ ద ఫ్లో. హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి అంతే. చలో చూడండి ఫ్రెండ్స్, మా సార్ అలసిపోయారు, మమ్మల్ని పిలుచుకొని వచ్చి సో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఎంత పీస్ఫుల్గా చూడండి, ఆ వాటర్లో కాలు పెట్టేసి హ్యాపీగా. ఇలాంటి లైఫ్ ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్? థాయిలాండ్ వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా ఎక్కడ దొరకదు ఇలాంటి లైఫ్. సో తేజ చూడండి ఎంత చిల్గా ఫీల్ అవుతుందో, చాము కూడా. అండ్ మా వాడు చూడండి చందు చూడండి ఎంత చిల్ మూడో. ఇలాంటివి అసలు చందు ఇలాంటివి థాయిలాండ్కి వెళ్ళినా దొరుకుతుందా ఇంత హ్యాపీనెస్? చూడు దొరకదంట ఫ్రెండ్స్, థాయిలాండ్ కూడా దొరకదంట. మా సార్ అయితే రెస్టింగ్ మూడ్లోకి వెళ్ళాడు ఫుల్గా. సో ద క్రెడిట్ గోస్ టు మా లీలా ప్రసాద్ సారే.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అయింది, 3:30 అయింది. సో మేమైతే రిటర్న్ అవుతున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. సో వీక్లీ 1 టైం గోయింగ్ విత్ ద ఫ్లో, చాలా హ్యాపీగా అనిపించింది. సో చూడండి మా వాళ్ళందరూ చాలా రిలాక్స్డ్గా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యారు. అందరు రిలాక్స్డ్గా ఉన్నారు. ఇక్కడ వచ్చి నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అందరు చాలా చిల్ మూడ్లో ఉన్నారు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. సో మీరు ఫ్రెండ్స్తో రావాలని కూడా అనుకున్నా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. నియర్లీ తిరుపతి నుంచి ఒక 60 కిలోమీటర్స్. మీరు ఒక వెహికల్ని బుక్ చేసుకొని రావచ్చు ఇక్కడికి. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఫుడ్ తెచ్చుకున్నా ఇక్కడ ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ హ్యాపీగా తినేసి ఫ్యామిలీతో కానీ లేదా ఫ్రెండ్స్తో మీరు వచ్చేసి తినేసి మంచిగా చూడండి. వాటర్ సౌండ్ మీకు వినిపిస్తుందా? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫుడ్, స్నాక్స్, వాటర్ కంపల్సరీ క్యారీ చేయండి. కోతులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఎవరు రెస్ట్రిక్ట్ చేయరు మిమ్మల్ని. రూట్ అయితే మంచిగా ఉంది, బడ్జెట్ ఫ్రెండ్లీ, ఎవ్రీథింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా వెళ్ళిపోతుంది. స్టూడెంట్ అయితే వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ వెళ్తూ ఉండాలి, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. సినిమా వాళ్ళు వచ్చేసి ఫుల్గా ఎంజాయ్ చేసిండ్రు. వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేశారు, తిన్నాము, ఫుడ్ చేయించుకున్నాం లోకల్ ఏరియాస్లో. లాస్ట్కి 3:34 అవుతుంది, రిటర్న్ అవుతున్నాం మా ప్లేసెస్కి. చిల్ అంతా లైఫ్లో చిల్ ఉండాలి, గోయింగ్ విత్ ద ఫ్లోస్. వచ్చేసాం ఫ్రెండ్స్, రిటర్న్ వచ్చేసాం. ఎగ్జాక్ట్గా 4 o'clockకి రిటర్న్ వచ్చేసాం. మ్యాక్సిమం అంటే ఒక 8 hours ఫ్రెండ్స్. చిల్, ఎక్కడ లేని ఎంజాయ్మెంట్ అంతా ఇక్కడ దొరుకుతుంది. ఫ్రెండ్స్తో వస్తే ఆ కిక్కే వేరు ఫ్రెండ్స్. గోయింగ్ విత్ ద ఫ్లోస్. చూడండి, మాకేం పెద్ద బడ్జెట్ కూడా కాలేదు. హ్యాపీ లైఫ్ అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఎంట్రన్స్ నుంచి మంచిగా ఇక్కడ మనకి ప్లాన్స్ ఉంటాయి, టాయిలెట్స్ ఉంటాయి. ఇక్కడ మాత్రమే టాయిలెట్స్ ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఒక 2 kilometers వరకు టాయిలెట్స్ ఉండవు. అలాగే మనం ఎక్కడికైనా ఇంటికి ప్లాన్స్ తీసుకెళ్ళాలనుకుంటే ఇక్కడ కొనవచ్చు. టూరిజం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా డెవలప్మెంట్ అయిందని చెప్పుకోవాలి. సో ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా అంతా ఉంది. మా కార్ ఇక్కడ పార్క్ చేసేసాం. సో ఇంకేంటంటే లోపలికి వెళ్ళాలి. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి అక్కడ మ్యాప్ను పట్టేసి వెళ్ళాలి. మరీ అంత డిఫికల్ట్ ఏముండదు, కానీ చాలా ఈజీ వేనే. మనకి నడుచుకుంటూ వెళ్ళడానికి వే అయితే బాగుంది. ప్రశాంతంగా, మరీ ఎండ ఎక్కువ ఉండదు, కానీ సమ్మర్లో వచ్చినా వింటర్లో వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా మంచి రూట్ అయితే బాగుంది. వాటర్ క్యారీ చేయొచ్చు, స్నాక్స్ క్యారీ చేసుకోవచ్చు. ఫుడ్ తీసుకెళ్తే ఇంకా ప్రశాంతంగా కూర్చొని తినేసి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసేసి బాగా వచ్చేయచ్చు ఫ్రెండ్స్. నేను చెప్పేది ఏంటంటే మంత్లీ ఇలాంటి ప్లేస్ ఒకటి ఉందని నాకు తెలియదు. ఫస్ట్ మా ఎండి సార్ పిలుచుకొని వచ్చేంత వరకు. సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాం. ఓకే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. అరే వాటర్ ఫాల్స్, బాయ్.